హలో ఎవరీవన్. అయితే ఈరోజు మనము ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ వెరీ ఇంపార్టెంట్ అయితే నేర్చుకుందాం. ఇందులోంచి అయితే ఖచ్చితంగా క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. మ్యాక్సిమం ఇంపార్టెంట్ అయితే కవర్ చేసినాను. సో ఎవరైతే అసలే ప్రిపేర్ కాలేదనుకున్నారో, ఎవరైతే ఇప్పుడు ముందు ఎగ్జామ్స్ ఉన్నారో వాళ్ళు ఒక్కసారి దీన్ని అయితే రివిజన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చూడండి ఒకసారి. ఇప్పుడు ఏంటంటే ఒక ఎర్రర్ కరెక్షన్ కావచ్చు. సో ఒక క్వశ్చన్ తీసుకొని దానికి రిలేటెడ్ ఇంకేమన్నా ఇచ్చేది ఉంటే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. క్వశ్చన్ ఇది ప్రీవియస్ అయిన క్వశ్చన్ ఏంటంటే ద డాగ్స్ ఆర్ సిట్టింగ్ ఆన్ ద ఫర్నిచర్స్ అని ఇచ్చిండు. సో దీంట్లో ఎర్రర్ ఎక్కడ ఉందని చెప్పేసి అడిగిండు. అంటే ఇక్కడ నెంబర్ 1 అని ఇస్తాడు, 2 అని ఇస్తాడు, 3 అని ఇస్తాడు. సో ఇలా ఇస్తాడు. అలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ ఎర్రర్ వచ్చేసి ఫర్నిచర్స్ని ఏ విధంగా యూజ్ చేస్తామంటే ఫర్నిచర్స్ అని అనద్దు, ఫర్నిచర్ అని అనాలి. ఫర్నిచర్స్ అనద్దు, ఫర్నిచర్ అనాలి. ఎన్ని ఉన్నా కానీ ఫర్నిచర్ అనాలి. సో ఇలానే ఇంకా కొన్ని ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి. ఇప్పుడు జ్యువెలరీ అనాలి, జ్యువెలరీస్ అనద్దు. ఎక్విప్మెంట్స్ అనద్దు, ఎక్విప్మెంట్ అనాలి. మిషనరీస్ అనద్దు, మిషనరీ అనాలి. సీనరీస్ అనద్దు, సీనరీ అనాలి. సో ఇలాంటివి మనకి మ్యాక్సిమం అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరైతే ముందు ఎగ్జామ్ ఉన్న వాళ్ళో కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేసి వీటి మీద చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. when you are going through something that you cannot handle, your mind tries to play అని అన్నాడు. సో దీంట్లో ఎర్రర్ ఎక్కడ ఉంది అని అన్నాడు. సో ఎర్రర్ ఎక్కడ ఉందంటే ఇక్కడ చూడండి, కెనాట్ హ్యాండిల్ అని అన్నాడు. కెనాట్ హ్యాండిల్ అంటే ఏంటంటే మోడల్ వర్బ్ తర్వాత V1 రావాలి. మోడల్ వర్బ్ తర్వాత V1 రావాలి. గట్టిగా గుర్తుపెట్టుకోండి. సో మోడల్ వర్బ్ ఏంటంటే ఇక్కడ మోడల్ వర్బ్స్ అంటే ఏంటి అంటే వుడ్ కావచ్చు, కుడ్ కావచ్చు, షుడ్ కావచ్చు, మైట్ కావచ్చు, విల్ కావచ్చు, షిల్ కావచ్చు. సో వీటి తర్వాత V1 రావాలి. ఇప్పుడు ఇక్కడ కెనాట్ తర్వాత హ్యాండిల్డ్ వచ్చింది. హ్యాండిల్డ్ అంటే ఏంటిది? సో పాస్ట్ టెన్స్ అది. సో కాబట్టి ఇక్కడ మనకి హ్యాండిల్ V1 రావాలి. ఓకేనా? హ్యాండిల్ రావద్దు. సో ఇక్కడ V1 రావాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. దీనికి రిలేటెడ్గా ఇది. సో ఆ తర్వాత ఇంకో క్వశ్చన్ చూద్దాం. ద స్టేట్ గవర్నమెంట్ టేకెన్ ఏ డిసిజన్ టు ప్రమోటింగ్ ఇంగ్లీష్ మీడియం ఇన్ ప్రైమరీ స్కూల్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రిపోజిషన్లో వస్తుంది. టూ తర్వాత V1 రావాలి. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంది మరి 2 వచ్చింది. V1కి అంటే ముందు మనకి ప్రిపోజిషన్ 2 ఉండాలి. అవునా? సో ఇక్కడ ప్రమోటింగ్ 2 తర్వాత V1 రావాలి. ప్రమోటింగ్ అని ఉంది. సో కాబట్టి ప్రమోటింగ్ అని ఉండదు, ప్రమోట్ అని ఉండాలి. వెరీ ఇంపార్టెంట్. ప్రమోటింగ్ అని ఉండదు, ప్రమోట్ అని ఉండాలి. 2 + V1 అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. దీంట్లో కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి. 2 తర్వాత ప్రిపోజిషన్ వచ్చినప్పుడు కొంచెం వేరే ఉంటుంది. సో కానీ ఈ మ్యాక్సిమం అయితే 2 తర్వాత V1 ఉండేది మాత్రం అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో ఇది రికార్డ్ కాలేదు, మళ్ళీ ఒకసారి చూద్దాం. రిక్టర్ స్కేల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ మెజర్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎర్త్ కేక్స్ అన్నాడు. ఫర్ మెజరా, టు మెజర్ అని చెప్పేసి మనకు కన్ఫ్యూజ్ వస్తుంది. సో ఇలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ V1 ఉంది కాబట్టి V1 ముందట మనం ఏం యూజ్ చేసుకోవాలి? 2 యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. 2 + V1. సో ఈ రెండిట్లలో అంటే మెజర్ కంటే ముందు మనం ఏం యూజ్ చేసుకోవాలి? ఫర్ ఆ, టు అని చెప్పేసి రెండు సబ్సిడీ ఇస్తే రెండు కరెక్ట్ అనిపిస్తుంది. సో ఇక్కడ ఏంది మెజర్ అంటే ఏంటి? ఇక్కడ V1 కంటే ముందు T యూజ్ చేయాలని చెప్పేసి ఆల్రెడీ నేర్చుకున్నాం. 2 + V1 అని ఇది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. మరి ఫర్ ఎప్పుడు యూజ్ చేయాలి? ఇప్పుడు చూడండి, ఫర్ మెజర్ అని యూజ్ చేయరాదు, 2 మెజర్ అని యూజ్ చేయొచ్చు. ఒకవేళ ఫర్ ఇప్పుడు యూజ్ చేయాలంటే మెజరింగ్ అని ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఏంటంటే రిక్టర్ స్కేల్ ఆర్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ఎర్త్ కేక్స్. మెజరింగ్ అని ఉంటే ఫర్ అని యూజ్ చేయాలి. 2 ఎప్పుడు యూజ్ చేయాలంటే ఎప్పుడైతే V1 ఉంటుందో V1 కంటే ముందు మనం 2 అని యూజ్ చేయాలి. సో ఇక్కడ నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఏంటంటే వెన్ డిడ్ హీ సెండ్ ఏ మెసేజ్ టు యూ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డిడ్ కానీ, డూ కానీ, డస్ కానీ వీటి తర్వాత V1 అనేటువంటిది రావాలి. సో ఇక్కడ ఏమన్నాడు? డిడ్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? సెంట్ అన్నాడు. సెంట్ రావద్దు, సెండ్ రావాలి. V1 రావాలి, సెండ్ రావాలి. సో ఆ తర్వాత ఇంకోటి చూద్దాం. సో రాము అండ్ రాజు హ్యాజ్ రిటర్న్ ఫ్రమ్ ముంబై. ఇందులో నుంచి మనం ఒక 2-3 నేర్చుకుందాం. రాము అండ్ రాజు. సో వీళ్ళు ఇద్దరు. అప్పుడు ఏంటంటే మనం సింగులర్ ఉన్నప్పుడేమో హ్యాజ్ రావాలి. ప్లూరల్స్ అంటే సింగులర్స్ అంటే ఏంటంటే హీ, షీ, ఇట్. ప్లూరల్స్ అంటే ఏంటంటే ఐ, వి, యూ, దే. సో ప్లూరల్స్ వచ్చినప్పుడేమో హ్యావ్ రావాలి. ఇప్పుడు ఇద్దరు కాబట్టి ఇద్దరు అనేటువంటి ప్లూరల్ అవుతుంది కదా, మరి ఇక్కడ హ్యాజ్ వస్తుందా? హ్యాజ్ రావద్దు. సో హ్యావ్ రావాలి. ఓకే, తర్వాత ఏంది? హ్యావ్ తర్వాత గుర్తుపెట్టుకోండి, హ్యావ్ కానీ, హ్యాజ్ కానీ, హ్యాడ్ కానీ, ఏదైనా కానీ తర్వాత V3 ఉండాలి. హ్యావ్ కానీ, హ్యాజ్ కానీ, ఇక్కడ హ్యావ్ కానీ, హ్యాజ్ కానీ, హ్యాడ్ కానీ, సో V3 ఉండాలి. దీన్ని ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కానీ, ప్రజెంట్ పాస్ట్ కానీ దీంట్లో మనం నేర్చుకుంటాం. హ్యావ్ కానీ, హ్యాజ్ కానీ, V3 ఉండాలి. ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఫస్ట్ ఎర్రర్ ఏంటంటే రాము అండ్ రాజు ఇద్దరు ఇచ్చినప్పుడు హ్యావ్ రావాలి. సో రిటర్న్ హ్యావ్ తర్వాత మనకి V3 రావాలి. సో ఇది అప్పుడు కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ చూద్దాం. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ జీకే క్లాసెస్ సిన్స్ 2018. ఇక్కడ మనం సిన్స్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఇక్కడ హ్యావ్ బీన్ వచ్చినప్పుడు ఏం యూజ్ చేయాలో నేర్చుకుందాం. ఇందులో నో ఎర్రర్ లేదు. ఇందాక మనం ఓన్లీ హ్యావ్ వచ్చిందనుకో, ఓన్లీ
చూడండి ఓన్లీ హ్యావ్ వస్తే మనం V3 యూజ్ చేస్తాం. ఒకవేళ హ్యాడ్తో పాటు బీన్ వచ్చింది అనుకో, హ్యాడ్తో పాటు బీన్ వస్తే ఖచ్చితంగా V4 రావాలి. హ్యాడ్తో పాటు బీన్ వస్తే ఖచ్చితంగా V4 రావాలి. ఇది ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఇందాక నేను ఏం చెప్పుకున్నాం, ఇక్కడ హ్యావ్ కానీ హ్యాజ్ కానీ వస్తే V3 రావాలని చెప్పుకున్నాం. హ్యాడ్ కూడా. సో ఒకవేళ బీన్ అని వచ్చింది అనుకో V4 రావాలి. V4 అంటే కంటిన్యూ ఫామ్ రావాలి. కంటిన్యూ అంటే ఇంగ్ ఫామ్ రావాలి. ఇంగ్ ఫామ్ రావాలని గుర్తుపెట్టుకోండి. మరి సిన్స్ ఏంది, ఫర్ ఏంది, దీని గురించి ఎప్పుడు రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తుంది. మరి సిన్స్ ఏంది, ఫర్ ఏంటంటే సిన్స్ని ఎప్పుడు యూజ్ చేయాలి, ఫర్ ఎప్పుడు యూజ్ చేయాలంటే సిన్స్ని మనం ఎగ్జాక్ట్ టైం అప్పుడు సిన్స్ యూజ్ చేయాలి. ఫర్ అంటే పీరియడ్ ఆఫ్ టైం యూజ్ చేయాలి. ఇఫ్ ఇన్ కేసు 2008 అనేటువంటిది ఒక ఎగ్జాక్ట్ టైం కాబట్టి సిన్స్ అని యూజ్ చేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను చూడండి. సో వన్ ఆఫ్ మై స్టూడెంట్స్ ఇందులో 2 బిట్స్ కవర్ చేద్దాం. వన్ ఆఫ్ మై స్టూడెంట్స్ హ్యాస్ బిన్ ప్లే ఫర్ 2 hours. ఇక్కడ ఏంది, స్టూడెంట్స్ అన్నాడు కదా. మరి స్టూడెంట్స్ అన్నప్పుడు నువ్వేమన్నావు, ప్లూరల్ వచ్చినప్పుడు హ్యావ్ రావాలన్నావు కదా. మరి ఇక్కడ స్టూడెంట్స్ అంటే ప్లూరల్ కదా. ప్లూరల్ అంటే స్టూడెంట్స్లో ఒకడు అన్నాడు, వన్ ఆఫ్ మై స్టూడెంట్స్ అన్నాడు. అలాంటివి ఒక్కని గురించి చెప్తుంది కాబట్టి హ్యాజ్ రావాలి. తర్వాత బీన్ రావాలి. ఏమనుకున్నాం మనం, బీన్ వచ్చినప్పుడు V4 రావాలి కాబట్టి ప్లే రావద్దు, ప్లేయింగ్ రావాలి. అలా అప్పుడు కరెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఏమనుకున్నాం మనము, సిన్స్ 2 hours అంటే 2 hours నుంచి 3 నుంచా 4 నుంచా 5 నుంచా ఎన్నిటికో తెలియదు మనకి. ఫర్ 2 hours కాబట్టి ఒక పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి మనము ఫర్ యూజ్ చేయడం జరిగింది. సో డిఫరెన్స్ అర్థమైందా? డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి. సో నెక్స్ట్ చూద్దాం. సో యువర్ బ్రదర్ హ్యావ్ బీన్ క్రైయింగ్ సిన్స్ మార్నింగ్. ఏడుస్తుందని చెప్పట్లేదు, పొద్దు నుంచి ఏడుస్తుంది కాబట్టి సిన్స్ అని యూజ్ చేస్తాం. సో యువర్ బ్రదర్ అన్నాడు కాబట్టి బ్రదర్ అన్నప్పుడు ఏం రావాలి, సింగులర్ అన్నప్పుడు హ్యాజ్ రావాలి. సింగులర్కి హ్యాజ్ రావాలి. ఇక్కడ బ్రదర్ అన్నప్పుడు ఏం రావాలి, హ్యావ్ రావద్దు, హ్యాజ్ రావాలి. బీన్ వచ్చినప్పుడు ఇంగ్ ఫామ్ రావాలి ఖచ్చితంగా. బీన్ వచ్చినప్పుడు క్రైయింగ్ అనేటువంటి కరెక్ట్. సిన్స్ మార్నింగ్ ఎగ్జాక్ట్ టైం కాబట్టి సిన్స్ యూజ్ చేసినాం. సో ఇది ఒకసారి కంక్లూజన్ చూసుకోండి. హ్యాజ్ కానీ హ్యావ్ కానీ వచ్చినప్పుడు ఇప్పుడు చూడండి, హ్యావ్ కానీ హ్యాజ్ కానీ వచ్చినప్పుడు V3 రావాలి. హ్యాడ్ వచ్చినా కానీ V3 రావచ్చు. ఒకవేళ హ్యావ్ కానీ హ్యాజ్ కానీ తోటి నీకు బీన్ అని కనబడ్డది అనుకో, కనబడితే ఖచ్చితంగా V4 రావాలి. V4ని మనము ఇంగ్ ఫామ్ అంటాం, దీన్నే కంటిన్యూస్ ఫామ్ అంటాం. సో హ్యాడ్ వచ్చినది అంతే, హ్యాడ్ బీన్ కనబడితే ఖచ్చితంగా V4 అని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇదేంటంటే మ్యాక్సిమం మీరు ఒక రీకాల్గా చేసుకోండి. ఎవరైతే అసలే ఇంగ్లీష్ చదవలేదు అనుకుంటున్నారో వాళ్ళకు ఒక రివిజన్లా ఒక మంచి స్కోర్ ఖచ్చితంగా మ్యాక్సిమం స్కోర్స్ రావడానికి అయితే ఇదైతే యూజ్ అవుతుంది. ఎవరికైతే మీకు సినోనిమ్స్ యాంటోనిమ్స్ కావాలంటే కొన్ని క్లూ వర్డ్స్ తోటి ఆల్రెడీ ఒక ఇంగ్లీష్ వీడియో చేయడం జరిగింది, ఒకసారి చూసుకోండి. ఇంకెవరికైతే ముందు ఎగ్జామ్స్ ఉన్నాయో సో వాళ్ళు ఒకసారి ఏం ఇంగ్లీష్ భయపడే వాళ్ళు ఒకసారి ఇది చూసుకొని వెళ్ళిననుకో మ్యాక్సిమం ఇందులో నుంచి మీకు రివిజన్లో పనిచేస్తుంది. సో ఎవరికైతే ఆల్రెడీ ప్రిపేర్ కాలేదో వాళ్ళకి ఒక ప్రిపరేషన్లా ఉంటుంది. సో మీకు ఒక మంచి స్కోర్లా ఉంటుంది. సో ఈజీగా ఉంటుంది. ఓకేనా. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, దాన్ని ఇంకొంచెం మాడిఫై చేద్దాం. ఇంకేమన్నా ఇలానే ఇప్పుడు ఈరోజు ఇంగ్లీష్లో చెప్తాం కదా, నెక్స్ట్ కొన్ని జీకే చేసుకొని ఆ తర్వాత మనము అర్థమెటిక్ వేసుకున్నాం. అంటే ఈ 3 daysలో అర్థమెటిక్, జీకే వీటి మీద చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేద్దాం. వీలైతే కరెంట్ అఫైర్స్. ఓకేనా. సో ఇదైతే ఈరోజు వీడియో. ఒకవేళ నచ్చితే గిట్ట ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఇంకా కొంతమందికి రీచ్ అయితే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఓకేనా. సో ఇదైతే ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.